సూర్యుడు మకర రాశిని చేరిన తొలి రోజు శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతిగా మారి వినివీధులలో కాంతిపుంజంలా మెరుస్తూ దర్శనమిస్తాడు. భక్తులు ఆ దృశ్యం కనులారా చూసి తరించటానికి శబరిమలకు వెళతారు. అది ఒక అపురూప అద్భుత దృశ్యం. ఇలా మారిన అయ్యప్ప స్వామి కథను చెప్పుకుందాం. పూర్వం కరంబుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఇతనికి మహిషాసురుడు అనే కొడుకు ఉన్నాడు. మహిషాసురుడు గొప్ప బలశాలి. అతను మరింత బలం సాధించి చావును జయించి లోకాలన్నింటినీ తన పాదాక్రాంతం చేసుకోవాలని బ్రహ్మ కోసం భీకర తపస్సు చేస్తాడు. కొంతకాలానికి బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. నాకు మగ ప్రాణుల చేతిలో చావు లేకుండా ఉండాలి. ఆడప్రాణులు అంటే నాకు భయం లేదు. వారు నన్నేం చేస్తారు అంటూ వరం అడుగుతాడు. అతను కోరిన వరం ఇచ్చి మాయమవుతాడు బ్రహ్మదేవుడు. ఆవును జయించాను అన్న అహంకారం తలకెక్కిన మహిషాసురుడు దేవలోకం చేరి దేవతలందరినీ అష్ట కష్టాలు పెట్టడం మొదలు పెడతాడు. మునుల యజ్ఞయాగాలు జరగకుండా చేస్తాడు. శివ విష్ణువుల పూజలను నిషేధిస్తాడు. లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తాడు. అప్పుడు దేవతలు మునులు శివ విష్ణువులతో కలిసి పరమేశ్వరుని మహిషాసురుని ఏమైనా చేయమంటూ వేడుకుంటారు. అతనికి మగ ప్రాణుల చేత చావు లేదు కనుక పరమేశ్వరి తన అంశాన్ని విష్ణువు, శివుడు, ఇంద్రాది దేవతల అంశాలను కలిపి చండికాదేవిని సృష్టిస్తుంది. చండికాదేవి సమస్త దేవతలందరూ కలిసి అందించిన ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి అనంతమైన మహిషాసురుని సైన్యంతో యుద్ధం చేసి ఓడిస్తుంది. మహిషాసురుని జుట్టు పట్టి లాగి నేలకు కొట్టి అతని శరీరంపై కాలు వేసి తొక్కి తలను నరికివేసి చంపేస్తుంది. లోకాలకు ఆ రాక్షసుడు పీడ విరగడవుతుంది. అయితే అయ్యప్ప కథ అసలు ఇక్కడే మొదలవుతుంది. మహిషాసురునికి ఒక చెల్లెలు ఉంటుంది. ఆవిడ పేరు మహిషి. తన అన్న చావును చూసి ఆగ్రహిస్తుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని బ్రహ్మదేవుని కోసం తీవ్రాతి తీవ్రంగా తపస్సు చేస్తుంది. చివరికి బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. ఇంద్రాది దేవతల్లాంటి వారు నన్ను ఎవరూ ఏం చేయలేరు. వారంతా నాకు గడ్డిపోచలతో సమానం. కానీ హరిహరులున్నారే, వారి చేతిలో మాత్రం నాకు చావు లేకుండా వరం ఇవ్వు అని అడుగుతుంది. దాంతో బ్రహ్మ తదాస్తు అని అంతర్ధానమవుతాడు. అహంకారంతో మహిషి తన రాక్షసత్వంతో లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా పూర్వం భస్మాసురుడు అనే విచిత్రమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒకసారి ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. కత్తులతోనూ శూలాలతోనూ గదలతోనూ శత్రువులను చంపడం కాకుండా చేయిని తలపై ఉంచితే భస్మమైతే బాగుంటుంది అనుకుంటాడు. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా శివుని కోసం తపస్సు ప్రారంభించి ఘోరాతి ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమవుతాడు. తన కోరిక వెల్లడించాడు భస్మాసురుడు. ఆ వరం ఇవ్వడానికి ఇష్టపడలేదు శివుడు. భస్మాసురుడు మాత్రం తనకు అదే వరం కావాలంటాడు. చివరికి శివుడు ఆ వరం ఇవ్వక తప్పలేదు. అప్పుడు భస్మాసురుడు, నీవు వరం ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఇంతసేపు ఆలోచించావు, ఇప్పుడు ఇచ్చావు. ఈ వరం అసలు పనిచేస్తుందో లేదో ముందు నీ తలపైనే ఉంచి నీవు భస్మం అవుతావో లేదో పరీక్షిస్తాను అంటూ శివుడి తలపై చేయి చాచాడు. శివుడు అతని నుంచి రక్షించుకోవటానికి పరిగెత్తాడు. ఇదంతా తన మహత్తుతో గమనిస్తూనే ఉన్నాడు విష్ణుమూర్తి. శివుడిని రక్షించడం కోసం అద్భుతమైన అందాల రాశి జగన్మోహినిలా మారి వెంటపడుతున్న భస్మాసురుని ముందు నిలిచాడు. జగన్మోహిని జగద్విఖ్యాత అందాలకు కళ్ళు తిరిగిన భస్మాసురుడు ఆమెపై మనసు పారేసుకుని వెంటపడ్డాడు. అలా కాదు, నీవు అసహ్యంగా ఉన్నావు. ముందు నీ జుట్టు గడ్డాలు శుభ్రంగా చేసుకొని రా, నీ దాన్నవుతా అంటుంది జగన్మోహిని. అలాగే వస్తాడు. వచ్చాక అతనితో నాట్యం చేయించి మయమరిపించి తన తలపై తానే చేయి ఉంచుకునేలా చేస్తుంది. దాంతో భస్మాసురుడు భస్మమవుతాడు. తరువాత శివుడు జగన్మోహినిపై మనసు పడతాడు. వారిద్దరి కలయికతో ఒక పిల్లవాడు పుడతాడు. అలా హరిహరుల తేజస్సుతో ఆ పిల్లవాడు పుట్టగా ఆ పిల్లవాడే అయ్యప్ప స్వామి అవుతాడు. తరువాతి కాలంలో మహిషిని చంపుతాడు. హరిహరులతో చావే లేకుండా వరం పొందిన మహిషిని చంపడం కోసం ఇదంతా జరుగుతుంది.
పందల రాజ్యంకు చెందిన అడవిలో ఆ పిల్లవాడు ఉండగా ఆ దేశపు రాజు ఆ పిల్లవాడిని చూసి తన ఇంటికి తెచ్చుకుంటాడు. అప్పుడు భగవంతుడు మారు రూపంలో వచ్చి ఆ పిల్లవాడి అసలు స్వరూపం 12 ఏళ్లకు తెలుస్తుంది అని చెప్తాడు. ఆ తరువాత ఆ రాజు తన కుమారుడిగా ఆ పిల్లవాడిని పెంచుకుంటాడు. అతనికి మణికంఠుడు అని పేరు పెడతాడు. సకల విద్యలు అస్త్ర విద్యలు నేర్పించి దేవేంద్రుని సైతం గెలిచేలా తయారు చేస్తాడు. కొంతకాలానికి ఆ రాణికి మరొక కొడుకు పుడతాడు. మణికంఠునికి యుక్త వయసు వస్తుంది. అతనికి యువరాజ పట్టాభిషేకం చేయడానికి రాజు సిద్ధమవుతాడు. అప్పుడు ఆ పంతల రాజ్యపు మంత్రి రాణి వద్దకు వెళ్ళి అతని జిత్తులమారితనం చూపిస్తూ, మణికంఠుడు రాజు అయితే తన ఆటలు చెల్లవని, రాణితో నీ సొంత కొడుకుని కాదని మణికంఠుని రాజు చేస్తున్నాడు. మణికంఠుడు ఇప్పుడు మంచివాడిలా ఉండవచ్చు, కానీ ఒకసారి అధికారం చేతిలోకి వస్తే నీ కొడుకుని ఏం చేస్తాడో ఏమో అంటూ రాణి తలలో విషం ఎక్కిస్తాడు. మొదట రాణి మంత్రిని తిట్టి పంపించినా ఆమెకు రకరకాలుగా చెప్పి మార్చివేస్తాడు. మంత్రి ఏదో ఒక కారణంతో మణికంఠుణ్ణి అడవికి పంపి చంపేయాలని పథకం వేస్తాడు. పథకం ప్రకారం రాణి జబ్బు వచ్చినట్లు మంచం పడుతుంది. రాజవైద్యులు తమకు తెలిసిందంతా ఉపయోగించి వైద్యం చేస్తారు, కానీ రాణికి మాత్రం నయమవ్వదు. రాజు ఎక్కడెక్కడి నుంచో రాజవైద్యులను రప్పిస్తాడు, కానీ బాగుపడదు. చివరికి పులిపాలు తెస్తే బాగుపడుతుందని చెప్తారు. అప్పుడే ఈనిన పులిపాలు తీయనిస్తుందా? ఒకవేళ తీసినా అడవి నుంచి తెచ్చే లోపల ఆ పాలు ఆవిరైపోతాయి కదా అని అందరూ విచారిస్తూ ఉండగా తన తల్లి కోసం ఆ పని తను చేస్తానని మణికంఠుడు బయలుదేరతాడు. రాజు వద్దు అంటూ, నిన్ను తెలిసి మృత్యువు నోటికి అందించాలా అంటూ ఆపుతాడు. తల్లిదండ్రులకు సేవ చేయలేని జన్మ ఎందుకు? నేను చిన్నవాడిని కాదు. యావర్ అనే స్నేహితుడితో కలిసి దారిదోపిడీదారులను అనేక మందిని ఇదివరలో అణిచివేశాను. యుద్ధంలో ఆరితేరాను. భయపడవద్దు అంటూ అడవిలోకి వెళతాడు. అప్పుడు ఆ రాజు 2 గదులుగా ఉన్న ఒక నీలం రంగు సంచిలో ఒక గదిలో దేవుని పూజించే పూజా వస్తువులు, 2వ గదిలో యాత్రలో ఆకలి తీర్చే ఆహార దినుసులు ఉంచి కట్టి మణికంఠుని తలపై ఉంచుతాడు. ఆ మూటే ఇరుముడిగా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రయాణంలో మణికంఠుని స్నేహితుడు యావర్ ఇంటికి వెళతాడు. అక్కడ మణికంఠుడు దీక్ష వహించి స్వామి అవుతాడు. ఆ తరువాతి కాలంలో ఈ వావర్ స్వామి అయి ఎరుమెల్లి అనే ప్రాంతంలో పూజింపబడుతూ ఉంటాడు. అక్కడి నుంచి బయలుదేరి మణికంఠుడు ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశంలో అక్కడ మహిషి చేత హింసింపబడుతున్న దేవతలు, ఓ హరిహరసుత, ఎక్కడ ఉన్నావయ్యా, వచ్చి కాపాడవయ్యా అని దీనంగా ప్రార్థించడం కనపడుతుంది. అక్కడి నుంచి సరాసరి ఆకాశంలోకి చేరి చిన్నపిల్లవాడిగా తనని చూస్తూ నవ్వుతున్న మహిషిని పట్టి గిరగిరా తిప్పి నేలపై కొట్టి చంపి నేలపై పడేస్తాడు. ఆ మహిషి పడిన ప్రదేశమే ఇప్పటి కేరళలోని పడమట కనుమలలోని అలుడా అనే ప్రదేశం. మహిషి శరీరం అలుడా మేడగా మారింది. మహిషి కాలికిత్తలు ఎరమెల్లి దాకా వ్యాపించి ఉన్నాయనేది నమ్మకం. అయితే మణికంఠ స్వామి చేత నేలపై పడి నశించిన మహిషి శాప విమోచనం పొంది లీలావతిగా మారుతుంది. అయితే తను ఇప్పటి వరకు చేసిన పాపాలను తలుచుకొని కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీరే ఇప్పుడు ప్రవహిస్తున్న అలుదా నదిగా మారిందని పురాణగాథ. అయితే పూర్వం ఈ లీలావతి తన పూర్వజన్మలో ఒక మహాముని కూతురు. ఆ మహాముని వద్ద దత్తాత్రేయుడు శిష్యునిగా ఉంటాడు. లీలావతి దత్తాత్రేయుణ్ణి ప్రేమిస్తుంది. కానీ ఆమె తండ్రి మహాముని, నా శిష్యుడు నీకు అన్నతో సమానం, అలా వద్దు, నేనే నీకు మంచివారిని చూసి పెళ్లి చేస్తా అంటాడు. అయితే లీలావతి తండ్రి ఎదురుగా కదలకుండా నిలబడి వారు చేసుకోలేదా వీరు చేసుకోలేదా అంటూ వాదిస్తూ ఉంటుంది. అలా వాదిస్తున్న కూతుర్ని చూసి, సంస్కారం లేకుండా గేదెలాగా నిలబడి వాగుతున్నావు, నీవు గేదెవు, మరుజన్మలో మనిషిలా కాక గేదెలా పుడుదువు కాక అని శపిస్తాడు. అలా మహిషిగా మహిషాసురునికి చెల్లెలిగా పుట్టి మణికంఠుని చేత శాప విమోచనము పొందింది.
శాప విముక్తిని పొందిన లీలావతి అసహాయ సూర్యుడు అద్భుత అందగాడు అయినటువంటి మణికంఠుణ్ణి చూసి మనసు పడుతుంది. తనని పెళ్లి చేసుకోమని ప్రార్థిస్తుంది. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు. ఇది జరిగేది కాదు. ఈ జన్మకు నేను అస్ఖలిత బ్రహ్మచారిని, కఠోర దీక్షకు బద్ధుడను, కుదరదు అంటాడు మణికంఠుడు. లీలావతి ఏడుస్తూ, అయితే ఏ కోరిక లేకుండా నేను నిరంతరం నిన్నే కొలిచేలా వరమివ్వు అని అడుగుతుంది. మణికంఠుడు అలా వరమిస్తాడు. శబరిమలలో మాలికాపురోత్తమ అనే లోకమాతగా పూజించబడతావు అని వరమిస్తాడు. మహిషి మరణించాక దేవేంద్రుడి వచ్చి కృతజ్ఞతలు తెలిపి, మీరు ఇప్పుడు ఈ మూటను తలపై పెట్టుకుని ఎటు వెళుతున్నారు అని అడుగుతాడు. తన తల్లి జబ్బును పోగొట్టే పులిపాల కోసం అని చెప్తాడు మణికంఠుడు. అప్పుడు దేవేంద్రుడే పులిలాగా మణికంఠుని వెంట బొమ్మల రాజ్యం వెళతాడు. ఆయన వెనుక దేవతలందరూ పులుల్లా మారి వెంట నడుస్తారు. పంబల రాజ్యం చేరగానే మణికంఠుడు పులిపై నుంచి దిగి తన తండ్రి రాజశేఖరుడికి నమస్కరిస్తాడు. పంబల రాజ్యపు మంత్రి, పంబల రాజ్యపు రాణి భయపడి పులులను పంపించేయమని ప్రార్థిస్తారు. అందరినీ ఆశీర్వదించి దేవతలందరూ తమ నిజరూపాలలోకి మారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు మణికంఠుని తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించమని మణికంఠుణ్ణి అడుగుతాడు. దానికి తండ్రికి నమస్కరించి తన నడుమున ఉన్న చురకత్తిని తీసి బలంగా విసురుతాడు మణికంఠుడు. అదే శబరిమలలోని ఒక ప్రాంతంలో పడుతుంది. తరువాత ఆయన, నన్ను ఇక్కడ ఉండమని అయ్యా అప్ప అంటూ బ్రతిమలాడుతున్నారు కనుక నన్ను ఇప్పటి నుంచి అయ్యప్ప అని పిలవండి. నేను ఇక్కడ నుంచే శబరిమలలో నా చురకత్తి పడిన చోట ఉంటాను. శబరిమలలో నేను ఉండే చోటికి కాళ్లకు చెప్పులు లేకుండా మండలం రోజులు అంటే 41 రోజులు దైవధ్యానంతో దీక్ష చేసి 18 మెట్లు ఎక్కి రావాలి. అప్పుడు మకరజ్యోతిగా కనిపించి మోక్షం ప్రసాదిస్తాను. కానీ ఈ నియమాలు పాటించకుండా వస్తే మాత్రం మోక్షం కలిగించను అని చెప్పి పంబానదిని దాటి శబరిమల చేరి అక్కడ శ్రీరాముని కాలం నాటి శబరి మోక్షం పొందిన ప్రాంతంలో శబరి పీఠం స్థాపించి ధర్మాన్ని తప్పని ధర్మశాస్త్రవేత్తగా కీర్తించబడిన మణికంఠ స్వామి తన చురకత్తి పడిన ప్రాంతంలో అయ్యప్ప స్వామిగా వెలిశాడు. స్వామియే శరణమయ్యప్ప. ఇది పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి చరిత్ర. మరొకసారి మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ కలుద్దాం. ఇటువంటి ఆధ్యాత్మిక కథలు, విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ షేర్ చేయండి.